ఈరోజు ఖైదీలు అంతా జైలు గోడను తమ శరీరంతో పగలగొట్టాలనుకున్నారు. అయితే ఆ గోడ 30 మీటర్ల మందంతో ఉంది. దాన్ని మానవ బలంతో కూల్చే వీలుండదు. గార్డులు కూడా వారిని ఆపలేదు. ఎందుకంటే వారికి నమ్మకం ఉంది ఆ గోడ చాలా బలమైనది అని. ఖైదీల ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది, కానీ ఆ గోడ మాత్రం విరగదు. అయినా ఖైదీలు అటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందువల్ల గోడలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఇక జైలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో కొంతమంది అల్లరి మూకలు ఆకాశంలోకి తూటాలు కాలుస్తూ సరదాగా ఆడుకుంటున్నారు. అప్పుడు ఆ బుల్లెట్ గాల్లో వేగంగా పైకి వెళ్లి మేఘాన్ని దాటి ఒక విమానంలోకి తగులుతుంది. ఆ బుల్లెట్ విమానం ఇంజిన్లోకి వెళ్ళిపోవడంతో ఇంజిన్లో లోపం ఏర్పడుతుంది. పైలట్ విమానాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ అప్పటికే ఆలస్యమైంది. కాబట్టి విమానం క్రాష్ అయ్యే ముందు పైలట్ పారాచ్యూట్ వేసుకొని కిందకి దూకుతాడు. విమానం కిందకి వచ్చి నేరుగా ఖైదీలు కొట్టే ప్రయత్నం చేస్తున్న జైలు గోడను ఢీకొంటుంది. ఖైదీలు ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు. వారికి ఎవరో మిస్సైల్ ని జైల్లో వేసినట్టుగా ఉంది. కానీ గోడ వైపు చూసినప్పుడు విమానం కొట్టడం వల్ల గోడ విరిగి పడిపోతుంది. ఖైదీలు ఎప్పటికీ ఈ జన్మలో జైలు నుండి బయటపడతామని ఊహించలేదు. జైలు వెలుపల ఉన్న ప్రజలు ఈ ఘటన చూసి షాక్ లో ఉన్నారు. అదే సమయంలో ఒక ఖైదీ పెద్దగా అరుస్తూ బయటకు పరిగెత్తడం మొదలు పెడతాడు. అతన్ని చూసిన మిగతా ఖైదీలు కూడా వెంటనే జైలు నుండి పారిపోవడం ప్రారంభిస్తారు. ఒకవేళ మీరు ఈ జైల్లో ఉంటే పారిపోతారా లేదా కామెంట్ చేయండి.